గిరిజన యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ క్రీడాభివృద్ధిని అలవర్చుకోవాలని అల్లూరు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విజ్ఞప్తి చేశారు. అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన అల్లూరు సీతారామరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ దంపతులు హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ లో మొదటి విజేతగా నిలిచిన రఘు కైసింగ్ వారికి 30,000 రూపాయలను మరియు రన్నర్ అప్పర్ గా నిలిచిన దినేష్ లెవెన్స్ టీం వారికి 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ మనీని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువుకు దూరం అవుతూ చెడు అలవాట్లకు గురి కాకుండా ఉండాలని, మద్యానికి గంజాయికి దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా యువత మంచి లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలయోగి వెంకటలక్ష్మి, గొల్లపూడి పెద్దిరాజు పాల్గొన్నారు. అమ్మ సందడి బాగుంది, ఇంకొకసారి చిన్న నిమిషం వినాలి. అంతేకాదు యువతగా మేము ఎంత ప్రోత్సహిస్తా ఉన్నామో అదే విధంగా మిమ్మల్ని అందరి నుంచి ఒకటి నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి తాగుడుకు ఎవరు బానిసలు కావద్దు, మద్యం తాగొద్దు, గాంజా జోలికే వెళ్ళకూడదు అసలు మనం. ఎందుకంటే ఏజెన్సీ ప్రజలు అందరూ అమాయకులని అనుకుంటున్నారు బయట. మన అమాయకులమా కాదా? కాదా? మనందరం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక బిడ్డలం. మనకి గంజాయి అనేది తెలియదు. మీరెవరు తాగరు కదా? తాగరు, తాగకూడదు కూడా. తాగడం వల్ల ఉపయోగమే లేదు. మన ఆరోగ్యాలు పాడైతే తద్వారా మన తల్లిదండ్రులు బాధపడాలి, మన ఫ్యామిలీ అంత ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితులు కేవలం మద్యం తాగడం వల్ల వస్తుంది. కాబట్టి దయచేసి మీరెవరు మద్యం జోలికి వెళ్ళొద్దని నేను మీ యొక్క సహోదరిగా, ఒక తల్లిగా మీకు ఒక చిన్న సలహా సూచన ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ర్యాష్ డ్రైవింగ్ కూడా వద్దండి. వినాలి, ఒక్క నిమిషం. ఈరోజు పేపర్ లో చూసాను, ఎవరో మన యాక్సిడెంట్ అయిన వ్యక్తులు చనిపోయారని మన అడ్డ దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది కదా. ర్యాష్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం.